తెలుగు శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ అనుబంధాలు. రచించిన వారు పిఎల్ఎన్ మంగారత్నం గారు. కథ విందాము. కొత్తగా చేయించుకున్న కెంపుల జూకాలు పెట్టుకొని అద్దం ముందు మురిసిపోతుంది కాత్యాయిని. ఎర్రటి ఎరుపు రంగులో ఉన్న కెంపులు కొత్త బంగారంతో కలిసి దగదగా మెరుస్తున్నాయి. అసలే అందమైన తనకి కొత్త నగ మరింత శోభనిచ్చింది. కొత్త నగకి మ్యాచింగ్గా ఉంటుందని పండక్కి ఎరుపు రంగు కుందన్లు, మెరుపులు కుట్టిన చీరే తీసుకుంది. ఇంటికి పెద్ద కూతురు. త్వరలో తల్లి పెళ్లి చేసే యోచనలో ఉంది. అందుకే ముందు చూపుతో ఆ రోజుకి ఇప్పటి నుంచే అన్నీ మెల్లమెల్లగా సమకూర్చుకుంటుంది. చెల్లి సాయిలక్ష్మికి కూడా అలాంటి చీరే తీసుకుంది. వీళ్ళకన్నా అన్నయ్య మురళి పెద్దవాడే అయినా పోటీ ప్రపంచంలో చదువుకున్న చదువుకు ఏ ఉద్యోగం రాక ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకొని ఆమెతో వెళ్ళిపోయాడు గుంటూరు. అందరి ఇళ్లలో ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్తే ఇక్కడ మగపిల్లాడే జీవిత భాగస్వామి కోసం బయటకు వెళ్ళాడు. భర్త పోయిన దగ్గర నుండి అనసూయమ్మ పిల్లలతో ఇంట్లోనే ఒక పక్కగా ఉన్న కిరాణా షాప్తో సంసారం నెట్టుకొస్తుంది. డబ్బు వడ్డీలకు కూడా తిప్పుతుంది. కొడుకు ఉండగా కూడా అతని ఆసరా అంతంత మాత్రమే. అందుకని కొడుకు దగ్గర లేని ఇబ్బంది ఏమీ లేదు ఆమెకు. బేరం చూసుకుంటా పని మీద ఇంట్లోకి వస్తే కాత్యాయిని ఇంకా అద్దం ముందే కనిపించింది. మురిసిపోయింది చాలు, కానీ తీసి లోపల పెట్టు. ఇప్పుడే అందరికీ చూపించేయకు, మెల్లగా తర్వాత పెట్టుకుందో గాని. కూతురు మురిపానికి ముచ్చటపడిన కోపం నటిస్తూ కసిరింది అనసూయమ్మ. తల్లి అలానే అంటుందని తెలుసు. పండక్కి అన్నయ్య వదినలు ఇంటికి వస్తారు. అన్నయ్య మాటేలా ఉన్నా వదిన వేదవతికే ఇప్పటి నుండి తెలియకూడదన్నది ఆమె తాపత్రయం. అదేం లేదు, నేను పండక్కి ఇవే పెట్టుకుంటాను, చేయించుకున్నది ఎందుకు అంది. ఎదురు ప్రశ్న వేసింది. అసలు తను కొత్త నగ పెట్టుకు తిరగటం వదిన చూడాలన్నదే కోరిక. ఆవిడగారికి ఉన్నాయి చిన్న కమ్మలు. పెళ్ళైనప్పటి నుంచి అవే పెట్టుకుంటుంది. పోనీ చీరలన్నా సరిగ్గా ఉన్నాయా అంటే అవి మామూలు కాటన్వే. తనకే కానీ అలాంటి సంపాదన ఉంటేనా ఎన్ని వస్తువులు కొనుక్కునేదో. అనుకున్న సంక్రాంతి రానే వచ్చింది. పండగ సెలవులు కలుపుకొని మరో 2 రోజులు సెలవు పెట్టి వచ్చింది వేదవతి అత్తవారింటికి రాజమండ్రి. 2 రోజులు ఇక్కడ ఉండి 3వ రోజున బయలుదేరేస్తుంది. కనుమనాడు కాకైనా కదలదు లాంటి సామెతలు పక్కన పెట్టి పుట్టింటికి. లేకపోతే మళ్ళీ సెలవులు పూర్తయ్యేసరికి గుంటూరులో ఉద్యోగానికి చేరుకోలేదు. పండుగ రోజున ఆడపడుచులిద్దరూ కొత్తగా కనిపించారు. ఉద్యోగం చేస్తూ కూడా తను ఆడపడుచుల ముందు తక్కువగా ఉండటం ఇబ్బందిగానే ఉండేది. కానీ ఏం చేస్తుంది? వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే బొటాబోటి. మురళికి ఏ పని చెయ్యాలన్న ఆలోచనే లేదు. ఊరు కాని ఊర్లో తనకి తోడుంటే చాలనుకుంది అప్పుడు. ఇప్పుడు పిల్లలు ఎదిగి వస్తున్నారు. పండుగ అడ్వాన్స్ పెట్టుకొని ఆ డబ్బుతో ఇలా వచ్చింది. కాత్యాయని చెవికున్న ఎరుపు రంగు కెంపుల బుట్టలు పెద్దవిగా ఉండి మెరుస్తూ ఆమె అందానికి వన్నె తెచ్చాయి. సాయిలక్ష్మి కూడా చెవిదిద్దుకి వెనుక వైపు నుండి వేలాడే పొడుగాటి బుట్టలు పెట్టుకుంది. అవి పొడవుగా గుడిలో వేలాడదీసిన గంటల్లా ఊగుతున్నాయి. పిండి కొద్ది రొట్టె అన్నట్టు. తనకి అంతగా నచ్చకపోయినా తండ్రి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని పెళ్లిలో చిన్న కమ్మలే కొనుక్కుంది వేదవతి. ఈ రోజుకి అవే వాడుతుంది. పెద్దాడపడుచు అంతగా ఎగ్జిబిట్ చేస్తున్నా చూసి తను ఏమీ మాట్లాడకపోతే జలసీ ఫీల్ అవుతుందని అనుకోవచ్చు. అందుకే కొత్తవా అడిగింది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కాత్యాయిని మరే ఇంట్లో పాత బంగారం ఉంటేను అంది. ఆ బంగారమే ఇంట్లో లేకపోతే తను కొత్త నగ చేయించుకునేది కాదన్నట్లు. మళ్ళీ తనే వాటికి మ్యాచింగ్గా ఉంటుందని 2000 పెట్టి ఈ చీరే తీసుకున్నా, బాగుందా? ఒంటి పొర మీద చీర కొంగు జీరాడేసుకుంటూ షోకేస్లో బొమ్మల ఫోజు ఇస్తూ అడిగింది.
వదిన మెచ్చుకుంటే ఏ ఆడపడుచు సంతోషపడదు? చాలా చాలా ఖరీదుకి తగ్గట్టే చీరకు ఎక్కువ ఖరీదు పెట్టానని మా అమ్మగారికి కోపం వచ్చింది. ఆ రోజు నాతో సరిగ్గా మాట్లాడలేదు. తనకన్నా కొద్దిగా పెద్దదైన వదినతో తల్లి కోపడిన విషయం చెప్పి ఓదార్పు పొందాలనుకుంది. ఆ సంభాషణలో అక్కడే ఉన్న చెల్లి సాయిలక్ష్మిని కూడా భాగస్వామిని చేసింది. ఆ రోజు అలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా అంటూ నవ్వేసి ఊరుకుంది వేదవతి. ఏ ఇంటిలోనైనా ఉండేదే ఇది. తల్లి మాటల్ని బేకతరు చేసి అక్క వదినతో అంత ఫ్రీగా మాట్లాడేయటం సాయిలక్ష్మికి నచ్చినట్లుగా లేదు. వాళ్ళతో నవ్వుతూనే ఏదో పని ఉన్నట్లు వీధి గుమ్మం వరకు వెళ్ళి వచ్చి, చూడు నిన్నే అమ్మ పిలుస్తుంది కదా, వినిపించటం లేదా అంటూ అక్కను కసిరింది. కొట్టులో బేరం వచ్చే టైం కదా, ఈ పండుగ టైంలో హడావుడిగా ఉంటుంది. కూర్చోవడానికి కూడా ఉండదు, నిలబడటానికి ఉండదు. అందుకు వివరణ ఇచ్చింది సాయిలక్ష్మి. అత్తగారి తత్వం వేదవతికి తెలుసు. తనున్న 2 రోజులు వాళ్ళని తనతో కలవనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఆవిడకు కూతుర్లు తప్ప కోడలు ఎప్పుడూ గుర్తుకురాదు. గుంటూరులో తాము అద్దెకు ఉన్న ఇంటి ఓనరమ్మగారైతే ఆవిడ కన్నా ఆవిడ కోడలికే ఎక్కువ ఖరీదైన చీరే కొనేది, మా కోడలు ఉద్యోగానికి వెళ్తుంది అంటూ. ఇక్కడ అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఇంట్లోకి అడుగు పెడుతూనే బాగున్నారా అత్తయ్యగారు అంటూ తనే ఎదురు పలకరించాలి. అక్కడ తనకేదో భోజనానికి లేక ఇక్కడికి వచ్చినట్లు. తను ఎన్నిసార్లు వచ్చి వెళ్ళినా ఆవిడ ఎప్పుడైనా పిల్లల చేతిలో అయినా 10 రూపాయలు పెట్టిన పాపన పోలేదు. ఆవిడ కొడుకునే దూరం పెడుతుంది. సంపాదన లేని కారణంగా చనువిస్తే తను జీతం చాలటం లేదత్తయ్య అంటుందని ఆవిడ భయం కావచ్చు. మురళి ఇంటి పట్టున సుఖంగా ఉండటానికే అలవాటు పడిపోయాడు. ఎవరైనా అడిగితే నేను ఇంట్లోనే ఉంటున్నానండి అనేవాడు అభిమాన పడకుండా. 3 ఏళ్ల తర్వాత కాత్యాయనికి సంబంధం కుదిర్చింది అనసూయమ్మ. పెళ్ళికొడుకు అఖిలేష్ ఇంజనీరింగ్ చదివాడు. పై చదువు అమెరికాలో చదివే ఆలోచనలో ఉన్నాడు. పిల్ల నచ్చడంతో వెంటనే పెళ్లి కుదిరిపోయింది. పెళ్లి పనులు భుజాన వేసుకున్నాడు మురళి. వాళ్ళడిగిన లాంఛనాలతో 10 కాసుల బంగారంతో ఘనంగానే చేసింది అనసూయమ్మ. కూతురు పెళ్లిలో మనవలకైనా ఓ జత బట్టలు కొనే ఆలోచన చెయ్యలేదు అత్తగారు. అదే వేదవతికి కష్టంగా తోచింది. తను ఓసారి కట్టిన చీరనే కొత్త దానిలా కట్టుకోవలసి వచ్చింది. తండ్రి ఆర్థిక పరిస్థితి సరిలేక తక్కువ కట్నానికి వచ్చిన ఉద్యోగం లేని మనిషిని చేసుకున్నందుకు ఏండ్లు గడుస్తున్న వేదవతి ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. కాలక్రమంలో సాయిలక్ష్మికి పెళ్లి చేసింది అనసూయమ్మ. పెళ్లి కొడుకు పెద్దగా చదువుకోకపోయినా వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఏ ఇబ్బంది లేదు. 10 సంవత్సరాల తర్వాత తలవని తలంపుగా ఎప్పుడో వ్రాసిన బ్యాంకు పరీక్షల్లో మురళికి ఉద్యోగం వచ్చింది. స్పౌస్ కేసు కారణంగా గుంటూరు నుండి ఆపరేట్ చేసేలా పోస్టింగ్ వేయించుకున్నాడు. ఇప్పుడు వేదవతి జీవితం గాడిన పడింది. కాత్యాయని భర్త అఖిలేష్ అమెరికాలోనే చదువుకొని అక్కడే ఉండిపోయాడు. ఏదో ఉద్యోగంలో. ఇండియాలో ఏముంది, అక్కడిచ్చినంత జీతం ఏ కంపెనీ ఇస్తుంది నాకు అంటూ. ఏడాదికి ఒకసారి మాత్రం వచ్చి 2 నెలలు ఉండి వెళ్ళేవాడు. 3 పిల్లలు. వాళ్ళ ఆలనా పాలన అనసూయమ్మదే. ఇప్పుడు కిరాణా షాపు తీసేశారు. డబ్బు కోసం అంతా వెంపర్లాడాల్సిన అవసరం లేదు. వచ్చే వడ్డీలు చాలు. భర్త ఎంతకీ అమెరికా వదిలి రాకపోవడంతో తానే కొన్నాళ్ల పాటు ఉండి రావాలనుకుంది కాత్యాయిని. 1,00,000 అభ్యంతరాలు చెప్పాడు అఖిలేష్. నీకు ఇంగ్లీష్ రాదు, ఉండలేవు అంటూ. ఎదురింటి సుబ్బాయమ్మగారు, కూతురు డెలివరీకి వెళ్ళి రాలేదా, అంతకంటే తీసిపోయానా అంది. అమెరికాలో అడుగుపెట్టిన కాత్యాయిని భర్త తెచ్చిన పడవంత కారుని చూసి సంబరపడింది. ఓ డూప్లెక్స్ హౌస్ చూపించి ఇదే మన స్వంతం ఇల్లు అంటే గర్వపడింది. ఇన్నాళ్ళు భర్త ఎవరో ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాడు, ఇక అవసరం లేదు, తను వచ్చేసింది. ఇంట్లో ఓ అమెరికన్ లేడీ కాత్యాయిని చూస్తూ హాయ్ అంటూ పలకరించి ఏదో మాట్లాడింది. ప్రతిగా అఖిలేష్ బదులిచ్చాడు. మై వైఫ్ అంటూ కాత్యాయిని పరిచయం చేశాడు. ఆ దగ్గరతనాన్ని చూస్తే ఆమె చాలా రోజులుగా పరిచయస్తురాలు అనిపించింది. ఎవరామె అడిగింది ఆశ్చర్యంగా.
ఫ్రెండ్ అలీషా అని చెప్పాను కదా అన్నాడు. అలీషా అంటే ఎవడో మగాడు అనుకుంది. అలీషా అన్న పేరు మగాళ్ళకు ఉండటమే తనకు తెలుసు. ఇప్పటి వరకు భర్తకు డబ్బు మీద ఆపేక్షే అనుకుంది. ఒక నిమిషం కాళ్ళ క్రింద నేల కదిలినట్లయింది. దేశం కాని దేశంలో ఇనుప ముళ్ళ పంజరంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది. ఎందుకో ఆ నిమిషం వేదవతి కళ్ళ ముందు నిలిచినట్లు అనిపించింది. వదన్ని డబ్బు కళ్ళతో చిన్నచూపు చూసింది. ఇప్పుడు భర్త ఉద్యోగం వల్ల వేదవతికి ఆకాశం వైపు తలెత్తి చేసే అవకాశం కలిగింది. బంగారం షాపు మెట్లెక్కే వీలు కలుగుతుంది. కొన్న చిన్నా చితక తనకి చూపించినప్పుడు అలా చూసి చూసి కొనుక్కోవలసిన అగత్యం తనకు లేదనుకుంది. అందుకే ఎవ్వరి గుండెల్లోనూ పేలని అగ్నిపర్వతం పేలింది. అది కన్నీటి రూపంలో. కళ్ళలోంచి ఎగజిమ్మాయి. కాత్యాయిని పెళ్లి రోజులు గడుస్తున్నా అఖిలేష్ వైఖరిలో మార్పేమీ రాలేదు. ఈవే కాదు, న్యూఢిల్లీలో కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందని, ప్రతిరోజు రాత్రి 11 తర్వాత దానితో కూడా ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతాడని తెలుసుకుంది. రోజు రోజుకి సవతుల పోరుని భరించలేకపోతుంది. నేను వచ్చి నెల రోజులవుతుంది, ఇక దాన్ని పంపేయి అంది అలీషాని ఉద్దేశించి. వెళ్ళిపోతుందిలే ఇప్పటికిప్పుడు అంటే తనకి మాత్రం రూమ్ దొరకొద్దా? ఇదంతా ఇక్కడ కామనే అనేవాడు. ఆ మాటే పుండు మీద కారం చల్లినట్లు ఉండేది. కంటి మీద కునుకు రావటం లేదు. ఎవరితో చెప్పుకోవాలి తన సమస్య? అమెరికాలో తనేదో సుఖపడిపోతున్నాను అనుకునే తల్లిక, తన ఫోన్ కోసం ఎదురు చూసే పిల్లలక, ఇప్పటి వరకు ఫోన్లో అందరికీ తీయని అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చింది. గుండె రగిలిపోతూ ఉన్నా కానీ ఇంకా ఉపేక్షించలేదు. నోరు విప్పి మాట్లాడదామంటే తనకా భాష రాదు. తెలుగు తెలిసిన వాళ్ళు దరిదాపుల్లో లేరు. తనకేమైనా కష్టం కలిగితే తన జీవితానికి రక్షణ ఏది? తనని ఆదుకునేవారు ఎవరు? అలా ఆలోచిస్తున్న కాత్యాయిని ఆలోచనలోకి అడ్డుకట్ట పడింది. ఓ రోజు అంతే, మురళికి ఫోన్ చేసింది. అన్నయ్య ఎలా ఉన్నావు అంటూ. కాసేపు మాట్లాడి ఓసారి రవిగాడికి ఫోన్ ఇవ్వు అంది. పెద్దక్క రా, అమెరికా నుండి కాల్, నీతో మాట్లాడుతుందట. మెడిసిన్ చదువుతున్న రెండవ కొడుక్కి ఫోన్ ఇచ్చాడు మురళి. పెద్ద కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. రవి కాసేపు మాట్లాడి, అమ్మా నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు అంటూనే ఫ్రిడ్జ్ మీద పెట్టిన తల్లి సెల్ తీసుకొని ఓపెన్ చేస్తూ, మామయ్య ఫోన్ నెంబర్ గుర్తుందా నీకు అడిగాడు. తల్లికి ఏ నెంబర్ గుర్తుందని తెలుసు అయినా అడిగాడు. ఫారెన్ కాల్ కాబట్టి గబగబా మాట్లాడాలి అన్నట్లు. మామయ్య ఫోన్ నెంబర్తో పనేమిట్రా నీకు? అయినా సెల్లో ఉంటుంది కదా, వంటగదిలోంచే చెప్పింది వేదవతి. ఏమో పెద్దక్క అడిగింది. అక్కడున్న పెద్దక్కకు మావయ్య నెంబర్తో పనేంటి? ఏది నేను మాట్లాడతాను. కొడుకు దగ్గర నుండి ఫోన్ తీసుకొని వేదవతి వెంటనే లైన్లోకి వచ్చేయడంతో, వదినా బాగున్నారా? ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో ఉంటారని డిస్టర్బ్ చేయటం ఎందుకు అనుకున్నా. కాత్యాయిని వేదవతిని ఎప్పుడు మీరు అనే సంబోధించేది. మా అమ్మగారు అలాగే పిలవమంటారు అనేది. సాయిలక్ష్మి అలా కాదు, నువ్వు అనే అనేది. రోజూ ఉండే హడావిడే. మా తమ్ముడి ఫోన్ నెంబర్తో పన్నేమిటి కాత్యాయిని? తడబాటుగా ఒంటరిగా ఇక్కడ ఉండిపోయాను. నాకేదైనా కష్టం కలిగితే ప్రొటెక్షన్గా ఉంటుందని. నీకు ప్రొటెక్షన్ ఏమిటి? మీ ఆయనతోనే ఉన్నావు కదా. ఇక్కడ ఉన్న మా సిఐ తమ్ముడు నీకు ఎలా సహాయపడగలడు? ఇక వదిన దగ్గర ఏది దాచలేదు కాత్యాయిని దుఃఖం తన్నుకొస్తుండగా. అక్కడకు వెళ్ళింది మొదలు అప్పటి వరకు జరిగిన విషయాలు అన్నీ ఏకరవు పెట్టింది. మనసు భారం దిగేలా అన్నీ విన్న వేదవతికి గుండె బరువెక్కింది. మీరు కలిసి ఉండాల్సిన వయసులో దూరంగా ఉంటున్నా సంపాదించుకుంటున్నారులే అనుకున్నాం, కానీ ఇలాంటి కష్టం పడుతున్నావని అనుకోలేదు. గొడవ పడక జాగ్రత్తగా ఉండు అంటూ జాగ్రత్తలు చెప్పి తమ్ముడి ఫోన్ నెంబర్ ఇచ్చింది. విని ఆశ్చర్యపోవటం మురళి వంతైంది. గుండె బరువు వదిన దగ్గర తీర్చేసుకున్న తర్వాత మనసు ప్రశాంతం అయ్యింది కాత్యాయినికి. అప్పటి వరకు ఉన్న బ్రతుకు భయం అంతటితో తీరిపోయినట్లు అనిపించింది. తనకి స్వంత దేశం తరపున రక్షణ హస్తం ఉందనిపించింది. భర్త అలవాట్లలో మార్పులు తేలేకపోయినా
ఆలిషాను బయటకు పంపింది. అనసూయమ్మ 70వ పడిలో తనువు చాలించింది. చివరి రోజుల్లో సాయిలక్ష్మి తల్లి దగ్గరే ఉండి సేవ చేసింది. 5 ఏళ్ల తర్వాత మొట్టమొదటిగా తల్లి అంత్యక్రియల కోసం ఇండియాకు వచ్చింది కాత్యాయిని. పెద్ద కొడుకులిద్దరూ హాస్టల్లో ఇంజనీరింగ్లు చదువుతున్నారు. కూతురు మంజుషని సాయిలక్ష్మికి అప్పగించింది. అనసూయమ్మ పోయిన తర్వాత తల్లి ఆస్తి కూతుర్లదే అని నగలన్నీ కూతుర్లు ఇద్దరూ పంచుకున్నారు. వేదవతి ఏ విషయంలోనూ తలదూర్చదలుచుకోలేదు. అత్తగారు ఉండగా ఎప్పుడూ ఓ చీరైనా పెట్టలేదు. ఆవిడ పోయిన తర్వాత దేనికి ఆశపడాలి? తన ఉద్యోగం తనకి ఉంది. 25 ఏళ్ల సర్వీస్కి మంచి జీతంలోనే ఉన్నాను ఈరోజు అనుకుంది. కాత్యాయిని వస్తూ డబ్బుతో పాటు 4 బంగారు బిస్కెట్లు కూడా తెచ్చింది. అమ్ముదామనుకుంటే ఏ బంగారు షాపు వాళ్ళు కొనలేదు. ఆ మొత్తానికి నగలు ఇస్తామన్నారే గాని డబ్బు ఇస్తామనలేదు. వాటినెలా డబ్బు చేసుకోవాలో తెలియలేదు. సాయిలక్ష్మి భర్త తన వ్యాపారంలో భాగంగా పల్లెటూరులో అమ్మిపెట్టే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చాడు. తల్లి దినకర్యల తర్వాత ఇల్లు పాతది అయిపోవడంతో అమ్ముతానని ప్రకటించాడు మురళి. అందులో తమకి వాటా ఉందన్నారు చెల్లెళ్ళు. ఇల్లు ఎప్పుడో చనిపోయిన తండ్రి పేరు మీద ఉండిపోయింది కానీ లేకపోతే తల్లితో రాయించేసుకునేదే సాయిలక్ష్మి. ఈ విషయంలో కాత్యాయినితో కూడా పొరపచ్చాలు వచ్చాయి. అందుకు సైలెంట్గా ఉండిపోయింది. మగపిల్లాడు అయితే మాత్రం ఇంట్లో ఉండలేదు కదా. అటువంటప్పుడు ఇల్లు అమ్మకంలో సగం వాటానా? ఇద్దరికీ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకేం లోటు? అది సాయిలక్ష్మి వాదన. మురళికి చెల్లెళ్ళకి మాట తేడాలొచ్చాయి. గొడవ పడ్డారు. ఆ విషయంలో పెద్దరికం వహించిన దూరపు బంధువైన రాఘవులు, మీ వదిన ఉద్యోగం నిమిత్తం అన్నగారు ఇంటికి దూరంగా ఉన్న వారసుడే. ఇంకా మాట్లాడితే మీకు ఇవ్వాల్సింది అంతా పెళ్లిలోనే ఇచ్చింది మీ అమ్మ. కట్న కానుకలు ఎవరు ఇచ్చినా అది మీ ఇంటికి సంబంధించిన డబ్బే కాబట్టి మీ ఇద్దరూ ఇంకా కావాలని గొడవ చేయటం మంచిది కాదు. తల్లి పోయిందని అన్నని దూరం చేసుకుంటారా అంటూ హితవు పలికాడు. అసలు వాళ్ళ బాధంతా అన్నయ్య పేరుతో. తమ తండ్రి కష్టార్జితం అప్పనంగా బయట నుండి వచ్చిన వదిన అనుభవించేస్తుందని. పెళ్లి పేరుతో మీకు అందాల్సినది అంతా అందింది. నాకు మొన్ననే ఉద్యోగం రావడంతో జీవితంలో సరిగ్గా నిలదొక్కుకోలేదు. ఈ రోజుకి సొంత ఇల్లు లేదు. పైగా చిన్నవాడి చదువుకి లక్షల్లో డబ్బు కావాలి. మీరా అన్ని విధాలా సెటిల్ అయి ఉన్నారు కాబట్టి నేను సగం వాటా తీసుకొని మిగిలిన సగం మీ ఇద్దరికి ఇవ్వాలనుకుంటున్నాను. కాదంటారా? మీ ఇష్టం. కొడుకునైనా ఇప్పటి వరకు ఇంటికి సంబంధించి రూపాయి పట్టుకెళ్ళలేదు. ఇది మాత్రం ఎందుకని నా కొడుకుని బ్యాంకు లోను పెట్టుకొని చదివించుకుంటాను? ఏ విషయంలోనూ కలగజేసుకోను చెప్పాడు మురళి. సాయిలక్ష్మి మాట ఎలా ఉన్నా బాగా ఆలోచించాక కాత్యాయనికి మాత్రం 7 సముద్రాల అవతల ఉన్న తనకి వదిన ధైర్యం అవసరం అనిపించింది. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోయినట్టే తాము మాత్రం విడిపోతారా? డబ్బు మనిషి వెంట రాదు, అనుబంధాలే వస్తాయి. అనుభవం నేర్పిన పాఠం. మరునాడు నీ ఇష్టమే మా ఇష్టం అన్నయ్య. అయినా డబ్బుకి పరిమితి ఏమిటి? ఎంతొచ్చినా ఇంకా కావాలన్నట్లే ఉంటుంది. ఎంతకు అంతే. ఏదో తెలియనితనంతో ఎవరో అన్న మాటల్ని పట్టుకొని వేలాడం. నిన్న రాఘవుల మావయ్య చెప్పిన తర్వాత మా తెలివితక్కువ తనం ఏమిటో తెలిసి వచ్చింది. ఇవన్నీ మనసులో ఉంచుకోకు అని చెప్పింది. అప్పటి వరకు అన్న మాటలకి పశ్చాత్తాపపడుతున్న దానిలా. సాయిలక్ష్మి కూడా అక్క నిర్ణయానికే కట్టుబడినట్లు నవ్వింది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.